రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ దేశ రాజకీయాల్ని చాలా కాలంగా నడిపిస్తున్న నరేటివ్. ఈ ఫైట్లో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, మాకు రాహుల్ గాంధీ ఉన్నంత కాలం విజయానికి గ్యారంటీ, మాకు సక్సెస్కి గ్యారంటీ. అంటే మోడీ బలం ఎంతగా తమకు ఉపయోగపడిందో రాహుల్ గాంధీ బలహీనత కూడా తమకు అంతగా ఉపయోగపడుతోందని బీజేపీ నమ్మేది. కానీ ఈ బిలీఫ్ కాస్త స్లోగా సడలుతున్నట్టు కనబడుతోంది. ఒకప్పుడు పప్పుగా బీజేపీ ట్రోలింగ్ ఎదుర్కొన్న రాహుల్ గాంధీ డీపప్పువైజేషన్ అవుతున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. 2029 కూడా దేశ రాజకీయాలు రాహుల్ వర్సెస్ మోడీగానే రివాల్వ్ అయ్యడం అనివార్యంగా కూడా కనబడుతున్నాయి. ఏంటి రాహుల్ గాంధీ స్ట్రెంగ్త్ నిజంగానే పెరిగిందా? మోడీ స్ట్రెంగ్త్ తగ్గిందా? ఎందుకు ఈ చేంజ్ వస్తుంది అనేది ఈ విశ్లేషణలో చూద్దాం. ముందుగా రాహుల్ గాంధీ పెరిగారని మీరు ఎలా చెప్తారు సార్ అని మీరు అనొచ్చు. సో రాహుల్ గాంధీ పెరిగారన్నారు, కానీ మోడీ కన్నా పెరిగారు, మోడీని దాటారని నేను ఎక్కడా విశ్లేషించలేదు. రాహుల్ గాంధీ పెరిగారనటానికి ప్రాతిపదిక ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పుడల్లా రాహుల్ గాంధీని ప్రశ్నించాం కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి క్రెడిట్ ఇవ్వాలి. మీకు 2019లో 52 సీట్స్ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2024 నాటికి 99 సీట్స్కు పెరిగింది. అంతకుముందు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ లేని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. ఇది ఎంపరికల్, ఎవరు కాదన్నా అవునన్నా ఇది ఎంపరికల్ బేస్. ఆ తర్వాత కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ నినాదం ఇచ్చిన కాంగ్రెస్ ఇంకా కొత్తగా అక్కడ ఇక్కడ గెలుస్తూనే ఉంది. తాజాగా కేరళలో గెలిచింది, అంతకుముందు కర్ణాటక, తెలంగాణలో గెలిచింది, తమిళనాడులో మొదటిసారి 50 ఏళ్ల తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేసి ప్రభుత్వంలో భాగమైంది. మీకు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. హిమాచల్లో అధికారంలో ఉంది. అంటే బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని మాత్రం తేల్చేశారు. మధ్యప్రదేశ్లో ఇటీవల కూడా ఒక బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తన సీట్ రిటైన్ చేసుకుంది. కానీ వాయనాడ్ నుంచి గెలవడంతో పార్లమెంటుకి వెళ్ళారు రాహుల్ గాంధీ. కానీ ఈసారి వాయనాడ్లో గెలిచారు, రాయబరేలీలో గెలిచారు. రాయబరేలీలో అయితే భారీ మెజార్టీతో గెలిచారు. నరేంద్ర మోడీకి వారణాసిలో వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీ తెచ్చుకోగలిగారు. సో ఆ రకంగా తాను గెలవడమే కాకుండా పార్టీని కూడా ఎక్కువ సీట్లు రావడానికి దోహదం చేశాడు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సంవిధాన్ ఖత్రే మే హై అనే నినాదం దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. ఇండియా కూటమి ఏర్పడడం కూడా కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది. ఎన్ని విభేదాలున్నా దేశంలో అనేక పార్టీలతో కూడిన బీజేపీ వ్యతిరేక కూటమి అయితే నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మొన్నటి దాకా ఇండియా కూటమిని అంగీకరించని మమతా బెనర్జీ లాంటి వారు కూడా ఇవాళ అనివార్యంగా ఇండియా కూటమిని అంగీకరించేటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మమతా బెనర్జీ ఎండార్స్ చేసే పరిస్థితికి వచ్చారు. కొత్త ఫ్రెండ్స్, విజయ్ లాంటి కొత్త ఫ్రెండ్స్ కూడా తెచ్చుకోగలిగారు. దీంతో పాటు 2024 ఎలక్షన్స్ చాలా కీలకమైంది. మోడీ సొంతగా మెజారిటీ కోల్పోవడమే కాకుండా బీజేపీ బలాన్ని 303 నుంచి 240కి తగ్గించగలిగారు. సో ఇందులో రాహుల్ గాంధీ వల్లనే జరిగిందని ఎవరనుకున్నా మూర్ఖత్వమే. కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక పక్షాల విజయంలో రాహుల్ గాంధీ కీలక భూమికను మాత్రం కాదనలేం. 4000 కిలోమీటర్ల పైగా భారత్ జోడో యాత్ర జరిపి దేశంలో ఒక ప్రామినెంట్ డిస్కషన్లోకి రాగలిగారు. ఆ తర్వాత కూడా 2024 తర్వాత వరుసపెట్టి కీలకమైన ఇష్యూస్లో, అంతకుముందు ఇష్యూస్లో మీకు చౌకీదార్ చోర్ హై కావచ్చు,
రాఫెల్పై కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు అదానీ విషయంలో కావచ్చు, క్రోనీ క్యాపిటలిజాన్ని ఇతర ప్రతిపక్షాలు ఎవరూ పట్టించుకోకపోయినా రాహుల్ గాంధీ మొదటి నుంచి క్రోనీ క్యాపిటలిజాన్ని ఒక ప్రధానమైన ఇష్యూగా, అంటే బీజేపీ పాలసీస్ అయిన ఆశ్రిత పెట్టుబడిదారు విధానం పెట్టారు. తమ అనుకూల బిజినెస్ మెన్కు సహకరిస్తున్నారన్న నరేటివ్ను ఛాంపియన్ చేస్తూ వచ్చారు. సో సంవిధాన్ ఖత్రే మే హై అన్నదానికి ఇతర పార్టీలు కూడా కోరస్ ఇచ్చాయి. కానీ ఈ క్రోనీ క్యాపిటలిజానికి ఇతర పార్టీలు లెఫ్ట్ మినహా ఎవరు పట్టించుకోకపోయినా రాహుల్ గాంధీ దాన్ని సమర్థవంతంగా ఇప్పటికీ ఛాంపియన్ చేస్తున్నాడు. కానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇటీవల కాలంలో వస్తున్న ఇష్యూస్ మీరు తీసుకుంటే, అది నీట్ లీక్స్ విషయంలో కావచ్చు, అఫ్కోర్స్ కాక్రోచ్ల ఉద్యమం వచ్చి రాహుల్ గాంధీ కృషిని కాస్త మసకబారించవచ్చు, కానీ దానికి కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగారు. మెరుపు ధర్నా, ప్రధానమంత్రి ఇంటి ముందు మెరుపు ధర్నా, రాహుల్ గాంధీకి పోలీసులు తీసుకెళ్తుంటే గాయం కావడం, ఇవన్నీ చూశారు. తర్వాత కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడము. సో దాంతోపాటు చందా చోరీ, ఓట్ చోరీ క్యాంపెయిన్స్ చేపట్టడము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు దేశంలో బీజేపీని ఎదుర్కోవటానికి ఏ ప్రధానమైన అంశంలోనైనా రాహుల్ గాంధీ బలమైన వాయిస్ పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట మిగతా ప్రతిపక్ష నేతలందరికన్నా గట్టిగా వినిపిస్తుంది. ఇవన్నీ రాహుల్ గాంధీ సాధించిన విజయాల ఖాతాలో వేయాలి. అయితే రాహుల్ గాంధీ సాధించినటువంటి అపజయాలు కూడా ఉన్నాయి కదా. మీకు 2024లో అంతటి రిజల్ట్ వచ్చాక కూడా వరుసపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. మహారాష్ట్రలో ఓడిపోయారు, హర్యానాలో గెలుచుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చినా గెలుచుకోలేకపోయారు. మహారాష్ట్రలో అయితే లోక్సభ ఎన్నికల్లో ఆధిక్యత వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో నిలుపుకోలేకపోయారు. సో విత్ ఇన్ ద ఇండియా కూటమి కమ్యూనిస్టుల నుంచి మొదలుకొని మీకు సమాజ్వాదీ పార్టీ వరకు ఎక్కడో చోట అనుమానాలు, అపార్థాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఓటమి తర్వాత కలిసి రావచ్చు, కానీ మీకు ఆమ్ ఆద్మీ పార్టీతో పెడమొహంలాగానే ఉంది. ఇండియా కూటమిలో ఐక్యతను రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా తీసుకురాలేకపోయారు. కాంక్రీట్గా రాహుల్ గాంధీ వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది అన్నటువంటి ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. సో ఇది రాహుల్ గాంధీ ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా ఈ బలహీనత వెక్కిరిస్తూనే ఉంది. పైగా ఇప్పటికీ మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే జరిపిన సర్వేలో కానీ ఇతర ఏ సర్వేలన్నా తీసుకోండి, మీరు మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ చాలా దూరంలో ఉన్నాడు. పర్సనల్ పాపులారిటీ రీతి ఓ 4 పాయింట్లు, ఓ 4%, 4% రాహుల్కి ఇంప్రూవ్ కావచ్చు, ఓ 4% మోడీకి తగ్గవచ్చు. కానీ ఆ డైమెన్షన్, అంటే మోడీకి రాహుల్ గాంధీకి మధ్య ఉన్న భారీ తేడా మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈవెన్ టుడే ఇద్దరి మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను సిగ్నిఫికెంట్గా తగ్గించకుండా రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టం. ఆ గ్యాప్ను మాత్రం ఇప్పటికీ సిగ్నిఫికెంట్గా తగ్గించలేకపోతున్నారు. కానీ ఇటీవల పొలిటికల్ స్ట్రాటజీస్లో కానీ పొలిటికల్ డెసిషన్స్లో కానీ చాలా వేగంగా యాక్ట్ అవుతున్నాడు రాహుల్ గాంధీ. కారణం కేరళలో తనకు అత్యంత సన్నిహితులైన కేసీ వేణుగోపాల్ కూడా పక్కకు పెట్టి సతీష్ను సీఎం చేశారు. అక్కడున్న స్థానిక వాయిసెస్కు రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఎన్నికలకు ముందు డిఎంకేతో విడగొట్టుకోవటానికి హెసిటేట్ చేసిన ఎన్నికలైన తర్వాత రిమార్కబుల్ స్పీడ్, అంటే అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, అంతటి స్పీడ్తో నిర్ణయం తీసుకొని టీవీకేతో కలిసి విజయ్ ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ వేదికపై ఉన్నారు. కర్ణాటకలో అత్యంత సంక్లిష్టమైన నాయకత్వ మార్పు, సిద్ధరామయ్య లాంటి పవర్ఫుల్ మాస్ లీడర్, అహిందా కోయలిషన్ అంటూ సామాజిక న్యాయ సమీకరణ కలిగిన నేత, బీసీ నాయకుడైనటువంటి నాయకుడిని కూడా పక్కకు పెట్టి డికే శివకుమార్కు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చేయగలిగారు. అంతకుముందు ఇదే జరగలేదు. మీకు ఛత్తీస్గఢ్లో ఇదే భూపేష్ బగలే అండ్ కేపీ సింగ్ దేవ్ల మధ్య
ఇదే రకమైన ప్రామిస్ రాహుల్ సింగ్దేవ్కి చేశాడు అని వార్తలు వచ్చాయి, కానీ ఆచరణలో జరగలేదు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, కమల్నాథ్ల మధ్య పంచాయతీని తీర్చలేకపోయాడు రాహుల్ గాంధీ. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య పంచాయతీ డ్యామేజ్ అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇందుకు భిన్నంగా కర్ణాటకలో నాయకత్వ మార్పును సాధించగలిగాడు రాహుల్ గాంధీ. కోర్స్ దాని పట్ల కర్ణాటకలో చాలా కుంపటి ఉండొచ్చు, అనేక ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే అది రాజకీయ పార్టీలో సహజం, అందులో కాంగ్రెస్ పార్టీలో మరీ సహజం. కానీ ఇవన్నీ మాత్రం చేయగలిగారు. అంటే ఈ బ్యాలెన్స్ షీట్ చూడండి మీరు. పాజిటివ్స్ చెప్పాను, మీకు నెగటివ్స్ చెప్పాను. మరి ఏంటి నిజంగానే రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందా అంటే సెంట్రల్ క్వశ్చన్కు మళ్ళీ వస్తే, ఇవాళ రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడం ఆర్గానిక్గా, నేచురల్గా రాహుల్ గాంధీ కృషి వల్లనే సిగ్నిఫికెంట్గా పెరగడం లేదు. కొంత పెరగచ్చు, కాదని నన్ను, కానీ నరేంద్ర మోడీ గ్లామర్ కాస్త తగ్గడం వల్ల ఇవాళ పెరిగినట్టుగా కనబడుతోంది. 2 కారణాల రీత్యా రాహుల్ గాంధీ పెరిగినట్టుగా కనబడుతోంది. అది ఒకటి, నరేంద్ర మోడీ డిక్లైన్. మీకు మోడీ ఈ డిక్లైన్ ఎన్నికల్లో బంకీపూర్ను చూసి నేను చెప్పడం లేదు. కోర్స్ బంకీపూర్ ఒక ఇండికేషనా, ఒక సిగ్నలా, అది ఏమైనా అనుకోండి. కానీ పాపులర్ పర్సెప్షన్లో కూడా మీరు చూడండి, ఖచ్చితంగా మోడీ ఇమేజ్ ఇటీవల కాలంలో డ్యామేజ్ అయిన మాట నిజం. దీని ఎలక్టోరల్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా ఇప్పుడే చాలా కష్టం చెప్పడము. కానీ డెఫినెట్గా రాహుల్ గతంలో లాగా మోడీ కరిష్మా లేదు. ముఖ్యంగా ఈ కాక్రోచ్ల ప్రొటెస్ట్లు, దాన్ని హ్యాండిల్ చేసిన తీరు, ముందు భయంకరమైన నిర్బంధం, ఆ తర్వాత చేతులెత్తేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము. బహుశా మోడీ ఈ 12 ఏళ్లలో ఏ ఉద్యమంలో కూడా ఇలా ఫెయిల్యూర్ డీల్ లేదు ఎక్కడ కూడా. అలాగే మీకు రామ మందిర విషయంలో, చందా చోరీ విషయంలో కూడా మోడీ మౌనము హిందుత్వవాదులకే మింగుడుపడడం లేదు. ఆపరేషన్ సింధూర్, అంతకుముందు 2019లో బాలాకోట్ స్ట్రైక్స్, ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తే క్లియర్గా బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు పుల్వామా తర్వాత నరేంద్ర మోడీ ఇమేజ్ గణనీయంగా పెరిగింది. కానీ 2024 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో మాత్రం అది మనకు కనబడలేదు. మీరు గమనించండి, ఆ ట్రెండ్ కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అంటే గతంలో లాగా మూడ్ ఆఫ్ ద నేషన్, ఇండియా టుడే సర్వేలో కూడా వ్యక్తమైంది. బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు పెరిగినటువంటి మోడీ ఇమేజ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పెరగలేకపోయింది. దానికి కొంత ట్రంప్ కారణమైతే, కొంత బీజేపీ చేసిన హైపే కారణం. అఖండ భారత్ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ లాగేసుకుంటాం, పాకిస్తాన్ అడ్రస్ లేకుండా చేస్తామంటూ భయంకరంగా హైప్ క్రియేట్ చేసి సడన్గా యుద్ధం ఆగిపోవడం, అందులో ట్రంప్ నేనే ఆపానని అనడం ఒక రకంగా మోడీ ఇమేజ్ తగ్గించింది. దీంతో ట్రంప్ టారిఫ్ల నుంచి మొదలుకొని వెస్ట్ ఏషియా, ఇటీవల జరిగిన వెస్ట్ ఏషియా వార్లో ఏమీ చేయలేని ప్రేక్షక పాత్ర, ఒక నెతన్యాహును నమ్మి ఇజ్రాయెల్ వైపు కంప్లీట్గా ఒరిగి ఏమీ చేయలేని దుస్థితికి భారత విదేశాంగ విధానాన్ని తీసుకొచ్చిన తీరు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇమేజ్ను భారీగా దెబ్బకొట్టాయి. అయితే దాన్ని రికవర్ అవుతారా, ఏం జరుగుతుంది తర్వాత సంగతి. అందువల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త ఇప్పుడు పెరిగినట్టుగా కనిపించడంలో రాహుల్ గాంధీలో వచ్చిన ఆర్గానిక్ గ్రోత్ కన్నా కూడా మోడీ ఇమేజ్లో వచ్చిన డిక్లైన్ అనేది ఇవాళ ప్రధానమైన కారణంగా కనబడుతుంది. రెండవది ఏంటి అంటే, ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీని అయితే సులభంగా ఓడించేది, రాహుల్ గాంధీని అయితే సులభంగా ట్యాకిల్ చేసేది. కానీ ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు, రీజనల్ సబ్స్ను మాత్రం విషయానికి వచ్చే వరకు మోడీ, బీజేపీ దెబ్బతినేది. కానీ ఇటీవల కాలంలో బీజేపీ దెబ్బకు ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు కూడా విలువెల్లాడుతున్నారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మీకు బెంగాల్లో మమతా బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, వీళ్ళందరినీ కూడా దెబ్బతీయగలిగారు బీజేపీ. సో ఎప్పుడైతే ప్రాంతీయ నేతలు బీజేపీ కాంకర్ చేయగలుగుతుందో, ప్రాంతీయ పార్టీల ఆధీనంలో ఉన్న రాష్ట్రాలను
ఆటోమేటిక్గా రాహుల్ గాంధీకి ప్రధానమైన పోటీ లేకుండా పోయింది. మీరు చూడండి, బెంగాల్ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నాయకత్వం కావాలి అంటూ చాలామంది మాట్లాడారు ఇండియా కూటమిలో. కానీ ఇప్పుడు ఎవరూ అలా మాట్లాడతలేరు. మీరు ఆఫ్టర్ బెంగాల్ రిజల్ట్స్ తర్వాత ఇండియా కూటమికి మమతా నాయకత్వం కావాలని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడడం మానేశారు. ఇక అతిపెద్ద టెస్ట్ రాహుల్ గాంధీకి రేపు ఉత్తరప్రదేశ్ రాబోతోంది. అక్కడ అఖిలేష్ యాదవ్ పార్టీ అండ్ సమాజ్వాదీ పార్టీతో ప్రాపర్ అలియన్స్ని కట్టుకొని ఉత్తరప్రదేశ్లో గనక గెలవగలిగితే మోడీ ఇమేజ్కి భారీ దెబ్బ, రాహుల్ ఇమేజ్కి భారీ ఊపు వస్తుంది. కానీ అల్టిమేట్గా ఫైనల్గా చెప్పాలి అంటే రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా మోడీ ఇమేజ్ డిక్లైన్ కావడంపైనే ఆధారపడుతున్నారు. అది కూడా ప్రాంతీయ పార్టీలు నాయకుల ఇమేజ్ దెబ్బతినడం వల్ల బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులకు అనివార్యంగా రాహుల్ గాంధీయే ఆశ, రాహుల్ గాంధీయే హోప్గా మారిపోయాడు. ఇది రాహుల్ గాంధీ కలిసి వస్తున్నాయి. కానీ ఇది సరిపోదు. వాస్తవంగా తన నాయకత్వం పైన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే దేశం చాలా బాగుపడుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం దేశ ప్రజల్లో కల్పించడంలో ఇప్పటికీ రాహుల్ గాంధీ సక్సెస్ కాలేకపోయారు. ఆ బలహీనతను అధిగమిస్తే తప్ప రాహుల్ వర్సెస్ మోడీలో పోరాటంలో గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ రాదు.